రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాను లావణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముంబైలోని ఓ ఇంట్లో మాల్వితో కలిసి ఉండగా వారిని లావణ్య పట్టుకున్నారు. దాంతో లావణ్యతో మాల్వి రాజ్ తరుణ్ వాగ్వాదానికి దిగారు. తనను మోసం చేసి మాల్వితో సహజీవనం చేస్తున్నాడని లావణ్య ఆరోపించింది. రాజ్ను అప్పగించాలని మాల్వితో గొడవకు దిగింది లావణ్య. ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాను లావణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముంబైలోని ఓ ఇంట్లో మాల్వితో కలిసి ఉండగా వారిని లావణ్య పట్టుకున్నారు. దాంతో లావణ్యతో మాల్వి రాజ్ తరుణ్ వాగ్వాదానికి దిగారు. తనను మోసం చేసి మాల్వితో సహజీవనం చేస్తున్నాడని లావణ్య ఆరోపించింది. రాజ్ ను అప్పగించాలని మాల్వితో గొడవకు దిగింది లావణ్య. ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య కేసులో నార్సింగ్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు. Nadu, take, hey, why are you? Why are you touching him? Why are you touching him? Who the hell are you? Who the hell are you? My man, 11 years relationship. Take his luggage. लेडीज के ऊपर डीजी भी आने दो, हम लोग बात कर लेते हैं। हमारे फैमिली को डिस्टर्ब करते हाँ? Jack, don't touch him. Nadu, take, hey, why are you? Why are you touching him? Who the hell are you? My man, 11 years relationship. Take his luggage. लेडीज के ऊपर डीजी भी आने दो, हम लोग बात कर लेते हैं। हमारे फैमिली को डिस्टर्ब करते हाँ? Jack, don't touch him. Nadu, take, hey, why are you? Why are you touching him? Who the hell are you? రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ జరిగింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో అందిస్తారు. రానా, చెప్పండి. ముంబైలో అయితే వారి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగినట్లు విజువల్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. అసలు ప్రెసెంట్ ముంబైలో వారు పోలీసులను కూడా ఆశ్రయించారు అంటున్నారు. తాజా సమాచారం ఏంటి రానా? సో నిన్న ముంబై పోలీస్ స్టేషన్ కి ట్రయాంగిల్ స్టోరీ అక్కడ చేరుకుంది. రాజ్ తరుణ్ వాళ్ళది గత 7 నెలల నుంచి కూడా ఇక్కడ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ముంబైకి వెళ్ళి మాల్వి మల్హోత్రా సంబంధించిన అపార్ట్మెంట్ లో రాజ్ తరుణ్ ఉంటున్నాడు అనేది కూడా ఆమె ప్రధానమైన ఒక ఆరోపణ చేస్తున్నారు. మాల్వి మల్హోత్రా వల్లనే తన రిలేషన్షిప్ పూర్తిగా పోయింది. దాదాపు 11 సంవత్సరాల నాటి కలిసి బట్టి వ్యక్తి కూడా దూరం అయ్యాడు అనేది ఆమె చేస్తున్న ఆరోపణ. నేను 8 గంటల సమయంలో వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్ గా మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఇద్దరు కూడా ఒకటే అపార్ట్మెంట్ లో ఉన్నారు. వారిద్దరిని కూడా పట్టుకున్నప్పుడు రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాని లావణ్య క్వశ్చన్ చేయడం జరిగింది. ముఖ్యంగా 11 ఏళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నా మనిషిని ఎలా తీసుకెళ్తావు అనేది మాల్వి మల్హోత్రాని క్వశ్చన్ చేసినప్పుడు దాదాపు అక్కడ ఇటు లావణ్యకి సంబంధించి వాళ్ళ ఫాదర్ కూడా రాజ్ తరుణ్ తో వాగ్దాడానికి దిగాడు. తర్వాత అక్కడ కొంచెం స్వల్ప తోపులేడు కూడా జరిగింది. కాసేపటి తర్వాత ఏదైతే గాజు వాటర్ బాటిల్ ఉందో ఆ బాటిల్ కూడా కింద పడుతుంది. అది తగిలిన తర్వాత కింద పడిన తర్వాత అదొక పీస్ లావణ్య కూడా గుర్తున్నట్టుగా తెలిసింది. స్వల్పంగా కూడా బ్లడ్ వచ్చింది. రాజ్ తరుణ్ కూడా దాన్ని తొక్కపోయాడు. అయితే కాసేపు మాట జరిగింది. తర్వాత మాల్వి మల్హోత్రా ఏకంగా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన తర్వాత లావణ్య కూడా ఫోన్ చేసిన తర్వాత పోలీసు రంగ ప్రవేశం చేసి ఇరువురిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇరువురు పోలీస్ స్టేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా రాజ్ తరుణ్ పైన మాల్వి మల్హోత్రా పైన కేసు నమోదైంది, వాళ్ళ సోదరు పైన ఫాదర్ పైన ఏ విధంగా కేసు నమోదైంది అనేది కూడా పోలీసులకి లావణ్య వివరించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇంట్లో మాత్రం కాసేపు ఒక హైడ్రామా అనేది నడిచింది. ఇటు మాల్వి మల్హోత్రా సంబంధించినటువంటి ఫాదర్ కానీ
వాళ్ళ బ్రదర్ గాని కాసేపటి తర్వాత వాళ్ళు ఆ అపార్ట్మెంట్ కి చేరుకున్నారు. అపార్ట్మెంట్ చేరుకున్న తర్వాత లావణ్య పైన బూతుల వర్షం తిప్పారు. ఈ నేపథ్యంలో లావణ్య కూడా అదే పనిగా అరవడంతో అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులతో కూడా గణనగోరానికి పోయారు. సో ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, న్యూస్ అవుతుంది ఉద్దేశంతో అందరినీ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లి ప్రస్తుతం అయితే అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్రానికి మాత్రం దీనిపైన ఎటువంటి నోరు మెదపడం లేదు. కావాలని లావణ్య వచ్చినప్పుడు హాయ్ చెప్పడము, తర్వాత వాళ్ళ ఫాదర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత తన ఫోన్ మాట్లాడుతూ ఫోన్ చూసుకుంటూ తర్వాత మధ్య మధ్యలో లావణ్య పైన దూసుకు రావడానికి ప్రయత్నించినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు మనకు చెప్తున్న పరిస్థితి కాబట్టి సో వీడియోలో మాత్రం చాలా స్పష్టంగా ఒకరికొకరు తిట్టుకోవడం కానీ ఒకరికొకరు అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడుకుంటూనే ఒకరిపై తోపులాటికి రావడం కూడా మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. అయితే మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం రాజుని కానీ మాల్విమా గతంలో వారు నటించినటువంటి సినిమా ఏదైతుందో ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా మాకిద్దరికి ఎటువంటి రిలేషన్షిప్ లేదు, కేవలం సినిమాకి సంబంధించి మా ముఖ పరిచయం మాత్రమే ఉంది కానీ ఎటువంటి వ్యక్తిగత రిలేషన్షిప్ లేదంటే కూడా వారు క్లారిటీ ఇచ్చారు. తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ ని బట్టబాలు చేయాలనే ఉద్దేశంతో లావణ్య ఏకంగా ముంబైకి వెళ్ళి నేను వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితి పడుతుంది. నాతో 11 ఏళ్ళ సంసారం చేసి ఇప్పుడు వేరే మహిళతో ఏ విధంగా ఉంటారని ఆమె ప్రధానంగా క్వశ్చన్ చేస్తుంది. దాంతో పాటు నా మనిషిని నీకు దొరికిందా, ఇంకెవరు నీకు దొరకలేదా అనేది కూడా లావణ్య మాల్విమా ఆ క్వశ్చన్ చేసిన పరిస్థితి పడుతుంది. సడన్ గా లావణ్య ఎంట్రీ ఇచ్చేందుకు వాళ్ళు కూడా ఏమి తోచిన పరిస్థితుల్లోకి వారు వెళ్లిపోయిన బట్టి నేపథ్యంగా పడితే ప్రస్తుతం అయితే అక్కడ కేసు ఇరు పక్షాల మీద కూడా నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ.